నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మహాభారతంలోని సభాపర్వంలో మనం 24వ అధ్యాయంలోని మొదటి భాగం చూద్దాం. ఇవాళ జరాసంధుని వధ. వైశంపాయనోవాచ భీమసేనస్తతః కృష్ణం ఉవాచ యదునందనం బుద్ధిమాస్థాయ విపులాం జరాసంధవధేప్సయ. వైశంపాయనుడు అన్నాడు, తర్వాత భీమసేనుడు జరాసంధుని వధపై పూర్తిగా బుద్ధిని నిలిపి యదునందనుడైన శ్రీకృష్ణుడితో అన్నాడు, నాయం పాపో మయా కృష్ణయో తస్యాదనురోధితుం ప్రాణేన యదుషార్దూల బద్ధకక్షేణ వాసస. యదుశార్దూలా, ఇతడు మొలకు బిగించిన వస్త్ర కారణంగా ఈ పాపాత్ముని ప్రాణాలు హరించాలని నాకు తోచటం లేదు. ఏవముక్తస్తతః కృష్ణః ప్రత్యువాచ వృకోదరం త్వరయన్ పురుష వ్యాఘ్రః జరాసంధవధేప్సయ. ఇలా పలికిన భీముని పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు జరాసంధుని వధకు ఉత్తేజపరుస్తూ ఇలా అన్నాడు, యత్తే దైవం పరం సత్వం యచ్చతే మాతరిష్వనః బలం భీమ జరాసంధే దర్శయాశు తదద్యనః. నీవు సర్వోత్కృష్టుడవైన దేవతవు, పైగా వాయుబలంతో కూడి ఉన్నావు. ఆ బలాన్ని అంతటినీ జరాసంధునిపై మా ఎదుట ఈ రోజున చూపు. తవైష వధ్యో దుర్బుద్ధి జరాసంధో మహారథః ఇత్యంతరిక్షే త్వశ్రౌషం యదా వాయురపోక్ష్యతే. ఈ మహారథుడు దుర్బుద్ధి గల జరాసంధుడు నీ చేతులతోనే చంపదగినవాడు. ఈ మాటలు నాకు ఆకాశంలో వినిపించాయి. బలరాముని ద్వారా జరాసంధ వధకు అనుజ్ఞ చేయబడి బలం ఇవ్వబడినది. గోమంతే పర్వతశ్రేష్ఠే ఏనైష పరిమోక్షితః బలదేవ బలం ప్రాప్య కోర్యో జీవేతమాగధాత్. ఈ కారణంగా గొప్ప పర్వతమైన గోమంతంపై ఇతడు విడువబడినాడు. బలదేవుని చేత చిక్కిన జరాసంధుడు తప్ప వేరొకడు బయటపడలేడు. తదస్య మృత్యుర్విహితద్వద్రుతేన మహాబలః వాయుం చింత్య మహాబాహో జహీమం మగధాధిపం. గొప్ప బాహువులు గల భీమసేన, నిన్ను విడచి ఇతని మృత్యువు వేరొకని చేతిలో లేదు. వాయువును తలుచుకొని ఈ జరాసంధుని చంపు. ఏవముక్తస్తదా భీమజ్జరాసంధమరిందమః ఉత్ప్య భ్రామయామాస బలవంతం మహాబలః. శత్రు సంహారి భీముడు జనార్దనుని మాటలు విని గొప్ప బలం తెచ్చుకొని జరాసంధుని ఆకాశంలో ఎత్తి గిరగిరా తిప్పాడు. తతస్తు భగవాన్ కృష్ణః జరాసంధ జిఘాంసయా భీమసేనం సమహాలోక్య శీలం జగ్రాహ పాణినా ద్విధా చిచ్ఛేద వై తత్తు జరాసంధవధం ప్రతి. జరాసంధుని చంపటానికి శ్రీకృష్ణుడు భీమసేనుని వైపు చూచి ఒక రకపు గడ్డిని తీసుకుని రెండుగా చీల్చాడు, విసిరివేశాడు. ఇదే జరాసంధుని వధకు సంకేతం. భ్రామయిత్వా శతగుణం జానుభ్యాం భరతర్షభవంజ పృష్ఠం సంక్షిప్య నిష్పిష్య విననాద చ. 100 సార్లు గిరగిరా తిప్పి భీముడు భూమిపైకి వేసి నడుమును విరిచి పిండి చేసి సింహనాదాలు చేశాడు. కరే గృహీత్వా చరణం ద్వేధా చక్రే మహాబలః. అతని చేతిలో ఒక పాదంపై పాదం పెట్టి మహాబలుడు భీముడు జరాసంధుని శరీరాన్ని రెండుగా చేశాడు. పునఃసంధాయతు తదా జరాసంధ ప్రతాపవాన్ భీమేన చ సమాగమ్య బాహుయుద్ధం చకారః. తయో సమభవత్ యుద్ధం తుములం రోమహర్షణం సర్వలోకక్షయకరం సర్వభూత భయావహం. పునః కృష్ణస్తమిరిణం ద్విధా విచ్ఛిద్య మాధవః వ్యత్యస్య ప్రాక్షిపత్తత్తు జరాసంధవధేప్స్య. తిరిగి ఆ 2 శరీర భాగాలు ఏకమై ప్రతాపవంతుడు జరాసంధుడు భీమునితో బాహుయుద్ధం చేశాడు. వారి మధ్య అత్యంత భయంకరమైన దొమ్మి యుద్ధం చూసేవారికి ఒళ్ళు గగుర్పాటు చెందేటట్లు సర్వలోకాలు నాశనమయ్యేట్లు జరిగింది. తిరిగి శ్రీకృష్ణుడు తృణ విశేషాన్ని గ్రహించి రెండుగా చీల్చి జరాసంధ వధకై విపరీత దిశలో పడివేశాడు. జరాసంధుని వధకిది 2వ సంకేతం. భీమసేనస్తదా జ్ఞాత్వా నిర్నిభేద చ మాగధం ద్విధా వ్యత్యస్య పాదేన ప్రాక్షిపచ్చ సదాసననాదః. భీమసేనుడు అప్పుడు అది గ్రహించి జరాసంధుని ఒక కాలిపై పెట్టి రెండుగా చీల్చి విపరీత దిశలో పడివేశాడు. శుష్కమాంసాస్థిమేదస్త్వగ్భిన్న మస్తిష్క పిండకః
శవభూతస్తదా రాజన్ పిండీకృత వివాహబభవు. ఆ సమయాన జరాసంధుని శరీరం నుండి మాంసం ముద్దలు బయటపడసాగాయి. ఆ శరీరం నుండి కొవ్వు, రక్తం, ఎముకలు అన్నీ జారిపడ్డాయి. తల, శరీరం కూడా రెండుగా విడిపోయాయి. తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య చ గర్జతః అభవత్తుములో నాదः సర్వప్రాణిభయంకరः. విత్రేసుర్మాగధాః సర్వే స్త్రీణాం గర్భాశ్చ శుశ్రూః భీమసేనస్య నాదేన జరాసంధస్య చైవ. ముద్దయిపోయిన జరాసంధుడు ఒకవైపు, సింహనాదాలు చేస్తున్న భీముడు ఒకవైపు. ఆ నాదం సర్వప్రాణులకు భయంకరమైనది. మగధ నివాసులందరూ భయపడ్డారు. గర్భవంతుల గర్భాలు స్రవించాయి. ఉపద్రవాలకు భీమసేనుని సింహనాదం, జరాసంధుని చీత్కారాలే కారణం. కిన్ను స్యాద్ధిమవాం భిన్నః కిన్ను స్విద్ధీర్యతే మహీ ఇతి వై మాగధా జజ్ఞు భీమసేనస్య నిస్వనాత్. మగధ దేశీయులందరూ భీమసేనుని సింహగర్జనలు విని హిమోత్పర్వతం చీలిందా, భూమి రెండుగా చీలుతోందా అని అనుకున్నారు. తదోరాజ్ఞ కులద్వారి ప్రసుప్తమివ తం రూపం రాత్రౌ గతౌ సుముసృజ్య నిశ్చక్రమురవిందమాః. శత్రువులను అవలీలగా చంపగలవారు ముగ్గురు నిద్రిస్తున్న వారి వలె ఉన్న జరాసంధుని మృత శరీరాన్ని రాజద్వారం దగ్గర విడిచి అక్కడ నుండి వెడలిపోయారు. జరాసంధరథం కృష్ణయోజయిత్వా పతాకినం ఆరోప్య భ్రాతరౌ చైవ మోక్షయామాస బాంధవాన్. శ్రీకృష్ణుడు జరాసంధుని రథాన్ని ధ్వజాలతో అలంకరించి భీమార్జునులను కూర్చుండబెట్టి కారాగారంలోని బంధువులందరినీ విడిచిపెట్టాడు. తే వై రత్నభుజం కృష్ణం రత్నార్హాః పృథివీశ్వరాః రాజానశ్చక్రురాసాద్య మోక్షితా మహతో భయాత్. రత్నభోగులైన రాజులందరూ భయానికి దూరమై రత్నాలను అనుభవించదగిన శ్రీకృష్ణుని కానుకలుగా రత్నాలను ఇచ్చారు శ్రీకృష్ణుడికి. అక్షత శస్త్ర సంపర్ణజితారిస్సహ రాజవిహిరథమాస్థాయ తం దివ్యం నిర్జగామ గిరివ్రజాత్. భగవంతుడు శ్రీకృష్ణుడు గాయపడక శస్త్రాస్త్రాలు కలిగి ప్రకాశించాడు. శత్రువులను జయించి దివ్యరథాన్ని అధిరోహించి గిరివ్రజపురం నుండి రాజులతో కలిసి బయలుదేరాడు. యస్య సోదర్యవాం నామ ద్వియోధీ కృష్ణ సారథి అభ్యాసఘాతి సందృశ్య దుర్జయ సర్వరాజభి. ఆ రథం పేరు సోదర్యవంతం. ఇద్దరు మహారథులు ఒక్కసారే కూర్చుండి యుద్ధం చేయడానికి వీలైంది. శ్రీకృష్ణుడు ఆ సమయాన సారథి. ఆ రథం నుంచి మాటిమాటికి శత్రువులపై దాడి చేయడానికి అవకాశం ఉంది. చూడముచ్చటైన ఆ రథం శత్రువులెవరికి జయింప వీలు కానిదై ఉన్నది. భీమార్జునాభ్యాం యోధాభ్యాం నాస్యత కృష్ణ సారథి శుశుభే రథవర్యోసౌ దుర్జయ సర్వధన్విభిః. శక్ర విష్ణు హి సంగ్రామే తేరతుస్తారకామయే. భీమార్జునులచే మహారథులతో శ్రీకృష్ణుడు సారథిగా ఉన్న రథం ధనుర్ధరులందరికీ ఎదిరింప శక్యం కానిదైంది. ఇంద్రుడు, విష్ణువు ఇద్దరు ఒక్కసారి దానిపై కూర్చుంటే తారకామయమైన యుద్ధంలో సంచరిస్తున్నట్లు ప్రకాశిస్తోంది. రథేన తేన వై కృష్ణ ఉపారుహ్య యయౌ తదా తప్తచామీకరాభేణ కింకిణీ జాలమాలిన మేఘ నిర్ఘోషనాదేన జైత్రేణ మిత్రఘాతిన. ఆ రథం పుటం వేసిన బంగారపు రంగులో ప్రకాశిస్తోంది. చిరుమువల జాలర్లు వేలాడుతున్నాయి. మేఘధ్వని వలె గంభీరమైన సవ్వడి చేస్తోంది. శత్రువులను జయించి జయాన్ని ప్రసాదించగలిగినది. అలాంటి రథంపై వారిరువులతో శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఏన చక్రో దానవానాం జఘాన నవతీర్నవతం ప్రాప్య సమహృష్యం తరథంతే పురుషర్షభాః. ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రుడు 9 సార్లు 90 మంది చొప్పున రాక్షసులను సంహరించాడు. అటువంటి రథాన్ని పొంది ఆ పురుషశ్రేష్ఠులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. తదకృష్ణం మహాబాహుం భ్రాతృభ్యాం సహితం తదా రథస్థం మాగధా దృష్ట్వా సమపద్యం విస్మితాః. ఆ ఇద్దరు సోదరులతో రథంపై కూర్చుండిన బాహుబలశాలి శ్రీకృష్ణుని చూచి మగధ దేశవాసులంతా ఆశ్చర్యపోయారు. తర్వాతి అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.